అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డు సైజ్ అయితే తగ్గించబోతున్నారు. అచ్చం ఏటీఎం కార్డు మాదిరిగా రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు అయితే ఆగస్టు లో ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో అలాగే కుటుంబ సభ్యులను జోడించడం స్ప్లిట్ అలా ఎన్ని రకాలుగా రేషన్ కార్డుకి సంబంధించి సర్వీస్ అప్లై చేసుకున్నారో అవన్నీ అన్ని లెవెల్లో పూర్తయిన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈకేవీసీ కూడా ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఈకేవీసీ పూర్తయిన అనంతరం కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చాలా మంది అడుగుతున్నారు, కొత్తగా రైస్ కార్డ్ చేసుకున్నాం, అలాగే కుటుంబ సభ్యులను జోడించాం, 2-3 నెలలు అయింది, ఇంకనూ మాకు కార్డు రాలేదు, యాడ్ చేసిన పర్సన్ ఇంకా యాడ్ అవ్వలేదు అని అంటున్నారు. ఒకసారి మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సచివాలయంకి వెళ్ళకపోయినా మీ ఫోన్ లోనే మీరు చాలా ఈజీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ టీ నెంబర్ ఉన్నట్లయితే సరిపోతుంది. మీరు రేషన్ కార్డు కి సంబంధించి ఎలాంటి సర్వీస్ అప్లై చేసినా సరే ఫస్ట్ అయితే డిఏ గారు లాగిన్ లో అప్లై చేస్తారు. అప్లై చేసిన అనంతరం ఈకేవీసీ వేయాలి. ఈకేవీసీ పూర్తయిన వెంటనే విఆర్ఓ గారు లాగిన్ కి వెళ్తుంది. విఆర్ఓ గారు అప్రూవ్ చేసిన వెంటనే ఎంఆర్ఓ గారు లాగిన్ కి వెళ్తుంది. ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిన వెంటనే డిజిటల్ సైన్ అనేది పెండింగ్ అని వస్తుంది. సో ఈ డిజిటల్ సైన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ కుటుంబ సభ్యుల్ని జోడించినా లేదు సపరేట్ కార్డ్ చేసుకున్నా లేదంటే రేస్ కార్డ్ నుంచి ఎవరైనా పర్సన్ ని తొలగించినా సో ఎట్లాంటి సర్వీస్ చేసిన రేస్ కార్డ్ కి సంబంధించి ఈ 4 స్టేజెస్ అని దాటిన తర్వాతనే మీకు రైస్ కార్డ్ అనేది ఇష్యూ అవ్వడం జరుగుతుంది. అన్ని లెవెల్లో రేషన్ కార్డ్ కి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లయితే మీకు ఆగస్ట్ లో కొత్త కార్డులు అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా పర్సన్ యాడ్ చేసింటే ఆటోమేటిక్ గా ఇప్పటికే మీ అన్ని లెవెల్లో అప్రూవ్ అయిపోయింటే మీకు రైస్ కూడా ఆ పర్సన్ కి అలాట్ అయిపోయి ఉంటాయి. రైస్ కూడా వస్తుంటాయి. ఒకసారి మీరు రేషన్ షాప్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డు చేసుకోవాలంటే తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాప్ అయి ఉండాలి. మనం ఏ సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాలో రేషన్ కార్డు ఆ సచివాలయంలోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా ఉంటే మాత్రమే మనం రైస్ కార్డ్ కి అప్లై చేసుకోగలం. ఇంకాను చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉన్నాము, కాకపోతే మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మా ఇంట్లో సంబంధించే వేరే వాళ్ళు కార్ ఉంది లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ పర్సన్ ఉన్నారు, అలాంటప్పుడు మేము రేషన్ కార్డ్ కి అప్లై చేసుకుంటే మాకు రేషన్ కార్డు వస్తుందా అనేసి చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. సో అలాంటి వారు అప్లై చేసినా సరే మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 6 స్టెప్ వాలిడేషన్ అనేది డిఏ లాగిన్ లో చూపించదు కానీ విఆర్ఓ గారి లాగిన్ లో ఖచ్చితంగా చూపిస్తుంది. వాళ్ళకి 6 స్టెప్ వాలిడేషన్ లో వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఏమేమి ఉన్నాయి 6 స్టెప్ సంబంధించి అంటే కరెంట్ బిల్లు గానీ ల్యాండ్ గానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ 4 వీలర్ ఇవన్నీ చూపిస్తుంది. దాంట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మేమిద్దరం అప్లై చేసుకున్నాం, ఆ పర్సన్ కి ఆ పర్సన్ ని మా రేషన్ కార్డు లో యాడ్ చేయకపోయినా ఎందుకు మాకు రిజెక్ట్ చేశారు అంటే హౌస్ హోల్డ్ డేటా అనేది అందరికి కలిపి ఉంది కాబట్టి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మేము కొత్త రేషన్ కార్డు పొందేదేలా అనేసి చాలా మంది ఇంకా డౌట్ అయితే అడుగుతారు. అలా మీరేం చేయాలంటే ఆ పర్సన్ ఎవరికైతే కార్ ఉందో లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉందో అలాంటి వాళ్ళని సపరేట్ చేసేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి. అలాంటప్పుడు మీకు ఏం పథకాలైనా రేషన్ కార్డు అయినా ఏవైనా వస్తాయి, లేకపోతే రావన్నమాట. సో ఇప్పుడు స్ప్లిట్ చేసే ఆప్షన్ ఉందా అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ని సపరేట్ చేసే ఆప్షన్ ఉందా సచివాలయంలో అంటే ఇప్పటికీ లేదండి. ముందైతే ఉన్నింది, ఆప్షన్స్ అయితే గవర్నమెంట్ అయితే తీసేయడం జరిగింది. ఇంకా త్వరలోనే ఇస్తారు కాబట్టి అప్పుడైతే మీరు ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు చేసుకున్నారో అలాగే పర్సన్స్ ని యాడ్ చేశారో అందరికి పాత వాళ్ళు అండ్ కొత్త వాళ్ళందరికీ కలిపి కొత్త రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ అయితే రాబోతున్నాయి. ఈ కార్డులు అనేది అచ్చం ఏటీఎం కార్డు మాదిరిగా ఉండబోతుంది. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టాల్సిన అవసరం లేకుండా రేషన్ షాప్ లో ఓన్లీ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. సో కొత్త పద్ధతిలో రేషన్ కార్డులు అయితే ఫస్ట్ టైం చూడబోతున్నాం. సో కొత్త కార్డులు అయితే ఆగస్ట్ లో ఇస్తామనేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఆల్రెడీ పాతగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు కి సంబంధించి ఈకేవీసీ ప్రక్రియ అంటే సర్వే లాంటిది ఒకటి ఇస్తామన్నారు, కానీ అదైతే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. అది కూడా సచివాలయ సిబ్బంది ద్వారా చేయిస్తాం సర్వే లాగా అని చెప్పడం జరిగింది. అది త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాతనే కొత్త కార్డులు రావచ్చు అనేది నా ఉద్దేశం. ఆగస్ట్ లో చెప్పారు కానీ ఈ ప్రక్రియ అనేది పూర్తి కాకపోతే ఆగస్ట్ లో కూడా కార్డు ఇవ్వకపోవచ్చు. సో రేషన్ కార్డ్ కి సంబంధించి అప్డేట్ అయితే ఇదే అనమాట. ఇంకా రేషన్ కార్డ్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను తెలుసుకొని రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.